జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని అయోధ్యకాండలో మొట్టమొదటగా వచ్చే రాజధర్మం అనేది మనం చూద్దాం. అంటే ధర్మపదం భాగం 3 విభాగము 11 రాజు యొక్క ధర్మం. దశరథ మహారాజు తన పుత్రులకు వివాహమైన తరువాత కొన్నాళ్లకు సభను ఏర్పాటు చేసి ముఖ్యమైనటువంటి మంత్రులు, రాజోద్యోగులు, ప్రజలను అందరినీ పిలిపించి ఈ విధంగా ప్రకటన చేస్తున్నాడు. సర్వ సామంతరాజులారా, మహర్షులారా, ప్రజలారా, మిమ్మల్ని ఈరోజు సభకు పిలిపించిన కారణము ఏమనగా, రేపు పుష్యమి నక్షత్రయుక్తం ఆ సుముహూర్తాన నా పుత్రుడు శ్రీరామునికి యువరాజుగా ఈ కోసల దేశానికి పట్టాభిషిక్తునిగా చేయుటకు నేను నిర్ణయించి ఉంటుంది. నాకు వయస్సు మీరినది, వయస్సు అయిపోయినది, వృద్ధుడునైతిని. నా పుత్రుడు శ్రీరాముడు మంచి ధీరోదాత్తుడు, ధీరోత్తముడు, మహావీరుడు, ధర్మశీలుడు, అసూయ లేనివాడు, శరణు అన్న వారిని రక్షించువాడు, శత్రు సంహారకుడు, అసత్యము ఆడనివాడు, గురువులను మాతా పితృలను ముందుగా తానే వచ్చి నమస్కరించి పలుకరించువాడు, క్రోధము లేనివాడు, మదము మత్సరము లేనివాడు, పరస్త్రీలు అన్నసో కన్న తల్లివలే భావించువాడు నా రాముడు. ధర్మమే అతనికి ప్రాణము కన్నా మిన్న ధర్మం. ఇతడు కోసల సామ్రాజ్యానికి రాజు అయితే నాకంటే మంచిగా పరిపాలన చేయగలడు అని నాకు దృఢ నిశ్చయం ఉన్నది, దృఢ నమ్మకం కూడా ఉన్నది అని అంటారు. అప్పుడు వశిష్ఠుల వారు అందరి తరపున మాట్లాడుతారు. చక్రవర్తి మహారాజా దశరథ, నీవు నిర్ణయించిన నిర్ణయం మంచిదే. నీవు నిర్ణయించిన ముహూర్తానికే నీ కుమారునికి యువరాజు పట్టాభిషేకము చేయుము అంటాడు. అప్పుడు ప్రజలందరూ కూడా జయధ్వనాలు, హర్షధ్వనాలతో సర్వగుణ ప్రధానుడు, సర్వగుణ స్వరూపుడు, ధర్మస్వరూపుడు, మహాపరాక్రమవంతుడు శ్రీరాముడు, అతడు అయోధ్య సింహాసనం అధిష్ఠించుట మాకందరికీ ఎంతో ఎంతో ఆనందదాయకం అని వారందరూ కూడా ఇది మా భాగ్యముగా భావిస్తున్నాం అంటూ హర్షధ్వానాలు తెలియజేస్తాడు. ఈ విధంగా శ్రీరామునికి యువరాజు పట్టాభిషేకం చేయడానికి దశరథ మహారాజు ఆనాడు సభలో నిర్ణయించి అందరికీ తెలియజేస్తాడు. జై శ్రీమన్నారాయణ.